హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ సెంటెన్స్ అంటే వీటి ద్వారా మాత్రమే ఇంగ్లీష్ లో వాడేటటువంటి కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ చేసేటటువంటి సెంటెన్సెస్ తీసుకుంటే ఒక వెర్బ్ ఒక ఈట్ అనే ఒక వెర్బుని తీసుకొని మొత్తం ఇంగ్లీష్ లో మనం సెంటెన్సెస్ దేనితో ఫామ్ చేస్తామో అవన్నీ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. చూడండి, ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసేటట్టే వాంట్ ఉంది, మైట్ ఉంది, మస్ట్, షుడ్ నాట్, కెన్ నాట్, కుడ్ నాట్, సంబడి, నోబడి, ఇట్స్ టైమ్ టు, స్టిల్, యూజ్డ్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, ఏబుల్ టు, నీడ్ టు, ప్లానింగ్ టు, గోయింగ్ టు, షుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్, ఇఫ్ తో స్టార్ట్ అయ్యేటటువంటి స్ట్రక్చర్. అదే విధంగా ఐదర్ ఆర్, నైదర్ నార్, ఇట్లా కంప్లీట్ సెంటెన్సెస్ మనకి ఇంగ్లీష్ లో ఏమేమి వాడతామో ఆ ఒక్క వాడేటటువంటి సెంటెన్స్ అన్నిటిని ఉపయోగించి ఒక వెర్బ్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇది వచ్చింది అనుకో, నెక్స్ట్ వెర్బ్ తీసుకొని మీరు ట్రై చేయండి. ఫస్ట్ చూడండి, ఐ ఈట్ అంటే నేను, ఐ ఈట్ అంటే ఏంటి అర్థం? నేను తినాలి, నేను తినాలి, నేను తినాలి. వెర్బ్ ఫస్ట్ చూడండి, ఐ ఈట్ నేను తినాలి, ఐ ఆమ్ ఈటింగ్ నేను తింటున్నాను, నేను తింటున్నాను, నేను తింటున్నాను. నెక్స్ట్ ఐ ఏట్ అంటే నేను తిన్నాను, నేను తిన్నాను, నేను తిన్నాను. ఐ విల్ ఈట్, ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను. ఎప్పుడు తింటాను? భవిష్యత్తులో. ఇది భవిష్యత్తుకు సంబంధించి. విల్ షెల్ అంటే ఐ షెల్ ఈట్, ఐ విల్ ఈట్ అంటే ఐ విల్ ఈట్ నెక్స్ట్ డే, ఐ విల్ ఈట్ నెక్స్ట్ 1 hour అంటే నేను తర్వాత తింటాను అంటారు చూసారా, అట్లా. నేను తింటాను అంటే ఎప్పుడు తింటాను? భవిష్యత్తులో అంటే తర్వాత తింటాను. నేను తింటాను, నేను తింటాను. మీరు చూడండి, లాస్ట్ చేంజ్ చేస్తున్నాయి చూడండి. నేను తింటున్నాను, నేను తిన్నాను, నేను తింటాను. ఓకే, ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు ఈట్ అంటే నేను తినాలనుకుంటున్నాను, నేను తినాలనుకుంటున్నాను, నేను తినాలనుకుంటున్నాను, నేను తినాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఐ మైట్ ఈట్ అంటే నేను తినొచ్చు, నేను తినొచ్చు, తినొచ్చు తినకపోవచ్చు, జరగవచ్చు జరగకపోవచ్చు అంటాం కదా. తినొచ్చు తినకపోవచ్చు. ఐ మే ఈట్ అంటే ఇప్పుడు వర్షం రావచ్చు రాకపోవచ్చు అంటాం కదా. ఐ మే రెయిన్ అంటే ఐ మైట్ రెయిన్ అంటే వర్షం రావచ్చు రాకపోవచ్చు. ఐ మే ఈట్ అంటే నేను తినొచ్చు తినకపోవచ్చు, సో తినొచ్చు అట్లా. ఐ మస్ట్ ఈట్, ఐ మస్ట్ అంటే నేను తప్పకుండా, అంటే నేను మస్ట్ అంటే తప్పకుండా కదా, నేను తప్పకుండా తినాలి, నేను తప్పకుండా తినాలి. మస్ట్ ఈట్ అంటే నేను తప్పకుండా తినాలి. నెక్స్ట్ ఐ షుడ్ ఈట్, ఐ షుడ్ ఈట్ అంటే నేను ఖచ్చితంగా అంటే నేను తినాలి అని చెప్తాను చూసారా, మర్యాద పూర్వకంగా తినాలి అంటాను చూసారా. ఐ షుడ్ ఈట్ అంటే నేను తినాలి, నేను తినాలి, మర్యాద పూర్వకంగా చెప్తుంటాం కదా అట్లా. నెక్స్ట్ ఐ షుడ్ నాట్ ఈట్, ఐ షుడ్ నాట్ ఈట్ అంటే నేను తినకూడదు, నేను తినకూడదు. ఎవరైనా వచ్చి నేను తినంటామంటే నేను తినకూడదు, ఇలా సోమవారం నేను మంగళవారం నేను మొక్కుకుండా నేను తినను అంటే కదా అట్లా. తినకూడదు. చూడండి సెంటెన్స్ ఎలా మారుతున్నాయో. తినకూడదు, నేను తినాలి, నేను తినకూడదు. నెక్స్ట్ ఐ కెన్ ఈట్ అంటే నేను తినగలను. చూడండి మారుతుంది సెంటెన్స్. నేను తినగలను, నేను తినగలను. నెక్స్ట్ ఐ కెనాట్ ఈట్ అంటే నేను తినలేను, నేను తినలేను, నేను తినలేను. చూసారా సింపుల్గా ఎట్లా మారిపోతున్నాయి ఇక్కడ. ఐ షుడ్ ఈట్ అంటే నేను తినాలి, ఐ షుడ్ నాట్ ఈట్ అంటే నేను తినకూడదు, ఐ కెన్ ఈట్ నేను తినగలను, ఐ కెనాట్ ఈట్ నేను తినలేను. నెక్స్ట్ కుడ్ తోటి స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లా చెప్పాలనేది చూడండి. ఐ కుడ్ ఈట్ అంటే ఐ కుడ్ ఈట్ అంటే నేను తినగలిగాను. చూడండి మంచిగా అర్థం చేసుకోండి. నేను తినగలిగాను, గతానికి సంబంధించి తినగలిగాను, నేను తినగలిగాను, నేను తినగలిగాను, నిన్న నేను తినగలిగాను అట్లా. తినాలి, తినకూడదు, తినగలను, తినలేను, తినగలిగాను. ఐ కుడ్ నాట్ ఈట్, ఐ కుడ్ నాట్ ఈట్, ఐ కుడ్ నాట్ ఈట్ అంటే నేను తినలేకపోయాను, నేను తినలేకపోయాను, తినలేకపోయాను. అర్థమవుతుంది కదా మన సెంటెన్స్ ఎలా ఎలా మారుతుందో. లెట్ మీ ఈట్, లెట్ మీ ఈట్ అంటే నన్ను తిననివ్వండి, నన్ను తిననివ్వండి, నన్ను తిననివ్వండి, నన్ను తిననివ్వండి. నెక్స్ట్ ఐ ఈట్ నాట్ ఓన్లీ యాపిల్, ఐ ఈట్ నాట్ ఓన్లీ యాపిల్ అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో సంబంధించి ఎట్లా సెంటెన్స్ ఫామ్ చేయాలనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఐ ఈట్ నాట్ ఓన్లీ యాపిల్ బట్ ఆల్సో మ్యాంగో అంటే నేను, అంటే దీని అర్థం ఏంటంటే నేను నాట్ ఓన్లీ యాపిలే కాదు, యాపిలే కాదు, మ్యాంగో బట్ ఆల్సో మ్యాంగో అంటే మామిడి పండు కూడా తింటాను, మామిడి పండు కూడా తింటాను. అర్థమైందా? ఐ ఈట్ ఓన్లీ యాపిల్, నేను యాపిలే కాదు బట్ ఆల్సో మ్యాంగో, మ్యాంగో కూడా తింటాను. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు ఎట్లా యూజ్ చేయాలనేది నేర్చుకోవచ్చు. దానికోసం దాని సెంటెన్స్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చూడండి పైన ఇచ్చారు సంబడి ఈటింగ్, సంబడి ఈటింగ్ అంటే సంబడి అంటే ఎవరు? ఎవరో తింటున్నారు, ఎవరో తింటున్నారు, ఎవరో తింటున్నారు. నోబడి ఈటింగ్ ఎవరూ తినట్లేదు, నోబడి ఈటింగ్ అంటే ఎవరూ తినట్లేదు.
ఎవరు తినట్లేదు. నోబడి ఈటింగ్ అంటే ఎవరు తినట్లేదు. నెక్స్ట్ ఇట్స్ టైమ్ టు ఈట్. ఇట్స్ టైమ్ టు ఈట్. ఇట్స్ టైమ్ అనే దానికి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో మనం ఒక వీడియో నేర్చుకున్నాం కదా, అట్లా ఇట్స్ టైమ్ టు ఈట్ అంటే తినే సమయం అయ్యింది. తినే సమయం అయ్యింది. తినే సమయం అయ్యింది. నెక్స్ట్ ఐ ఆమ్ స్టిల్ ఈటింగ్. నేను ఇంకా తింటున్నాను. నేను ఇంకా తింటున్నాను. నేను ఇంకా తింటున్నాను స్టిల్. నెక్స్ట్ ఇక్కడ యూజ్ టు ఎలా ఫామ్ చేయాలి. ఐ యూజ్ టు ఈట్ అంటే నేను తినేవాడిని. నేను తినేవాడిని. తినేవాడిని. నేను ఒకప్పుడు బాగా తినేవాడిని అంటాం కదా, అట్లా నేను తినేవాడిని. నేను ఒకప్పుడు బాగా తినేవాడిని చేసే అట్లా ఉంటారు కదా. ఒకప్పుడు అని చెప్పినప్పుడు యూజ్ అని వస్తుంది. మనం ఒకప్పుడు అనేది రాయకుండా జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నాం కదా, అట్లా. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ఈట్ అంటే నేను తినాల్సి ఉంది. తినాల్సి ఉంది. నేను తినాల్సి ఉంది. ఓకేనా, నేను తినాల్సి ఉంది. నేను తినాల్సి ఉంది. నెక్స్ట్ ఐ హ్యాడ్ టు. నెక్స్ట్ వచ్చేసింది ద హ్యాడ్ టు. హ్యాడ్ టు అంటే ఐ హ్యాడ్ టు ఈట్ అంటే నేను తినాల్సి వచ్చింది. నేను తినాల్సి వచ్చింది. తినాల్సి వచ్చి ఇష్టం లేకుండా కూడా తినాల్సి వచ్చింది. అబ్బాయి ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడనేమో తినాల్సి ఉంది. అబ్బాయి నాకు ఆకలి అవుతుంది, తినాల్సి ఉంది, కొద్దిసేపు తింటా అంటేనేమో అది హ్యావ్ టు ఈట్. ఐ హ్యాడ్ టు ఈట్ అంటే నాకు తినాల్సి ఉంది, తినాల్సి వచ్చింది. వాళ్ళు వద్దన్నా వినట్లేదు, ఏం చేయని చెప్పు, నేను తినాల్సి వచ్చింది, వాళ్ళు ఇష్టం లేకుండా తినాల్సి వచ్చింది అంటాను చూసారా, అట్లా. నెక్స్ట్ ఐ ఏబుల్ టు ఈట్ అంటే నేను తినగలుగుతాను లేదా తినగలుగుతున్నాను. నేను తినగలుగుతున్నాను. ఐ ఏబుల్ టు ఈట్ అంటే నేను తినగలుగుతున్నాను. నేను తినగలుగుతున్నాను. నేను తినగలుగుతాను లేదా తినగలుగుతున్నాను అంటాం కదా, అట్లా. నెక్స్ట్ ఐ నీడ్ టు ఈట్ అంటే నేను తినాల్సిన అవసరం ఉంది. నీడ్ అంటే ఏంది, నీడ్ టు. దీని గురించి కూడా మనం వీడియో తెలుసుకున్నాం కదా, అన్ని వీడియోలు చూస్తే ఇది ఒకటేసారి మొత్తం కదా. ఐ నీడ్ టు ఈట్ అంటే నేను తినాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది. నాకు తినాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఐ ప్లానింగ్ టు ఈట్. ఐ ప్లానింగ్ టు ఈట్ అంటే నేను తినే ప్రణాళికలో ఉన్నాను. తినే ప్రణాళిక. నేను తినే ప్రణాళికతో ఉన్నాను. నేను తినే ప్రణాళికతో ఉన్నాను. నెక్స్ట్ ఐ గోయింగ్ టు ఈట్. ఐ గోయింగ్ టు ఈట్. ఐ గోయింగ్ టు ఈట్ అంటే ఏమంటున్నాం, నేను తినబోతున్నాను. నేను తినబోతున్నాను. నేను తినబోతున్నాను. నెక్స్ట్ ఐ షుడ్ హ్యావ్ ఈటెన్. ఐ షుడ్ హ్యావ్ ఈటెన్. ఐ షుడ్ హ్యావ్ ఈటెన్ అంటే ఏంటిడా, ఐ షుడ్ హ్యావ్ ఈటెన్ అంటే ఏంటి అర్థం, నేను తిని ఉండాల్సింది. నేను, ఇది గతంలో జరిగినటువంటి పనుల గురించి తెలియజేస్తుంది కాబట్టి నేను తిని ఉండాల్సి ఉంది. ఎట్లెట్లా మారుతున్నాయి అర్థమైందా. నేను తిని ఉండాల్సి ఉంది, వెర్బ్ 3 వచ్చింది, మిగతా అన్ని వెర్బ్ 1 ఉన్నాయి కదా, వెర్బ్ 3. ఈటెన్ నేను తిని ఉండాల్సి ఉంది. నేను తిని ఉండాల్సి ఉంది. నెక్స్ట్ ఐ మైట్ హ్యావ్ ఈటెన్ అంటే నేను తిని ఉండవచ్చు. నేను నిన్న తిని ఉండవచ్చు 3 టయానికి నేను తిని ఉండవచ్చు. అబ్బా నిన్న ఈ టయానికి నేను తిని ఉండవచ్చు. గతంలో నేను తిని ఉండవచ్చు. నేను తిని ఉండవచ్చు. నెక్స్ట్ ఐ మస్ట్ హ్యావ్ ఈటెన్. ఐ మస్ట్ హ్యావ్ ఈటెన్ అంటే నేను తప్పక తిని ఉంటాను. నేను తప్పక తిని ఉంటాను. నేను నిన్న ఈ టయానికి తప్పకుండా తినే ఉంటాను. నా మస్ట్ గుర్తేం లేదనుకోకండి, నేను ఖచ్చితంగా తినే ఉంటాను. చూడండి, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ ఈట్. నువ్వు నన్ను అడిగితే, నువ్వు నన్ను అడిగితే ఐ విల్ ఈట్ నేను తింటాను. నువ్వు నన్ను అడిగితే నేను తింటాను. నువ్వు నన్ను అడిగితే నేను తింటాను. ఇంకా చూడండి లాస్ట్కు, ఐ ఈట్ ఐదర్ యాపిల్ ఆర్ మ్యాంగో అంటే నేను యాపిల్ కానీ మామిడి పండు కానీ తింటాను. నేను యాపిల్ కానీ మామిడి పండు కానీ తింటాను. ఐ ఈట్ ఐదర్ యాపిల్, ఐదర్ ఆర్ ఉపయోగించి సెంటెన్స్ ఫామ్ చేయాలని, ఐదర్ నార్ ఉపయోగించి సెంటెన్స్ ఫామ్ చేయాలంటే కదా. ఐదర్ ఆర్ అంటే నేను యాపిల్ కానీ మామిడి పండు కానీ తింటాను. ఇక్కడ చూడండి, ఐ ఈట్ నైదర్ యాపిల్ ఆర్ నార్ మ్యాంగో అంటే నేను యాపిల్ తినను, మామిడి పండు తినను. ఇక్కడ యాపిల్ కానీ మామిడి పండు కానీ తింటాను. ఏదైనా ఇదన్నా ఒకటి తింటాను. ఇక్కడ మాత్రం యాపిల్ తినను, మామిడి పండు తినను. నైదర్ నార్లు వచ్చినప్పుడు 2 తినను. ఐదర్ ఆర్ వచ్చినప్పుడు ఏదన్నా అదన్నా ఇదన్నా తింటాను. అదన్నా తింటా, ఇదన్నా తింటా. ఇక్కడనేమో 2 తినను. అట్లా ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో సెంటెన్స్ ఫామ్ అనేది జస్ట్ ఒక వెర్బును మాత్రమే తీసుకుంది. ఏం చేసిన ఇందులో ఒక వెర్బు, ఒక్క వెర్బుని తీసుకొని సెంటెన్సెస్ అనేది ఫామ్ అనేది చేయడం జరిగింది. ఈటిని తీసుకొని ఇట్లా. ఇంతకు మించి ఇంగ్లీష్ ఇంకా మాట్లాడతామా చెప్పండి. ఇంతకు మించి ఒక వర్డ్ అయితే క్వశ్చన్ ఫామ్ ఉంటుంది. డూ యూ ఈట్ అంటే నువ్వు తింటావా, అదొకటి ఉంటుంది. ఇంకా డూ యూ ఈట్ అంటే నువ్వు తింటావా,
అట్లా ఆ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమైంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయండి. బాగుంటే బాగుందని కామెంట్ చేయండి, బాగాలేకపోతే అంటే ఇంప్రూవ్ చేసుకోండి అని, మిస్టేక్స్ ఉంటే ఇంప్రూవ్ చేసుకోండి అని మెసేజ్ అంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ శ్రీ గణేష్ అఫీషియల్. ఓకే, థ్యాంక్ యూ.